వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మెయిన్స్ చాలామంది క్వాలిఫై అయ్యారు. ఈవెన్ ఎస్వీఆర్ అకాడమీ నుంచి కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు. ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు నిస్సహాయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ అన్న తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీస్లో మనం ఎంత గొప్పగా చదివినప్పటికీ కూడా ఒక్కోసారి క్వాలిఫై అవ్వగలుగుతాం, ఒక్కొక్కసారి అవ్వటానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అది బ్రిలియంట్ స్టూడెంట్స్కైనా కానీ అలానే ఉంటుంది. కొంతమంది యావరేజ్గా చదివినా కానీ వాళ్ళకి టైం అనుకూలించడం వల్ల క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎనీవే, క్వాలిఫై అవ్వనోళ్ళు మాత్రం మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ట్రై చేయండి. ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్కి ట్రై చేయండి, లేదా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయండి. సో మీకు ఫర్దర్గా దగ్గరలో ఏ ఎగ్జామ్ ఉంటే దానికి ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి. అయితే గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ఎవరైతే రాయటానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నారో, వాళ్ళు గత ఎగ్జామ్ ప్రిలిమినరీ నుంచి నేర్చుకోవాల్సిందేంటి, దాంతోపాటు గ్రూప్ 2 మెయిన్స్ని ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తే క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మీ ప్రిపరేషన్ విధానంలో మీరు చేసుకోవాల్సిన మార్పులు ఏంటి, మీ ప్రిపరేషన్లో భాగంగా కొన్ని మెలకువలను పాటిస్తే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి గైడెన్స్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా సబ్జెక్ట్ ఆర్డర్ గురించి చూద్దామండి. మనందరికీ తెలుసు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయని. సో ఒక పేపర్లోనేమో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ, బయోడైవర్సిటీ ఇలా ఉన్నాయి. ఇవి అవునండి. ఎకానమీ ఒక పేపరు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అనేది ఒక పేపరు. సో ఇది రెండు కలిపి ఒక పేపరు. ఇంకొక పేపర్ మనందరికీ తెలుసు ఏపీ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ పాలిటీ. ఈ రెండు కలిపి ఇంకొక పేపరు. మొత్తం 4 పేపర్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ ఒకటి, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఒకటి. అయితే ఈ మూడిట్లో ఏ ఆర్డర్లో మనం ప్రిపేర్ అవ్వాలి అనేది మనం గమనించినట్లయితే, ఫస్ట్ పాయింట్, మీరు ఏ ఆర్డర్లో చదివినా కానీ 4 మాత్రం కంప్లీట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. 4 ఏ ఒక్క సబ్జెక్ట్ని కూడా వదిలేయకుండా చదవాలి ఎక్కువ మార్క్స్ రావాలి అంటే ఈసారి. ఎందుకంటే మనకిచ్చే ఎంసీక్యూస్ కూడా చాలా కాంప్లెక్స్గా ఇస్తున్నారు. ఒక సబ్జెక్ట్లో మనం 100% ప్రిపేర్ అయితే మనం ఒక 50 పెట్టగలుగుతున్నాం. ఆ 50లో కూడా ఒక 25 నెగిటివ్ మార్క్స్ పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేస్తే నెగిటివ్స్ పోని ఎక్కువ మార్క్స్ రావాలంటే మనం 4 సబ్జెక్టులను కూడా కంప్లీట్గా చదవాల్సిందే. ఫస్ట్ పాయింట్. ఈ 4 చదివేటప్పుడు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, మీరు ఎకానమీ చదువుతున్నారు. ఇప్పుడు ఎకానమీ కంప్లీట్ చేసి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి వెళ్ళండి. అది కంప్లీట్ చేసి ఏపీ హిస్టరీకి వెళ్ళండి. అది కంప్లీట్ చేసి ఇండియన్ పాలిటీకి వెళ్ళండి. ఈ 4 సబ్జెక్టులు కూడా ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకటి, ఇలా వెళ్ళాలి. అంతేకాని ఉదయం ఒక సబ్జెక్ట్ చదివి, మధ్యాహ్నం ఒక సబ్జెక్ట్ చదివి, రేపు ఉదయం ఒక సబ్జెక్ట్ చదివి, ఎల్లుండి మధ్యాహ్నం ఇంకొక సబ్జెక్ట్ చదివినట్లయితే మనకి కనెక్షన్ పోతుంది, పూర్ కనెక్షన్ వస్తుందండి. క్వాలిటేటివ్ కనెక్షన్ అనేది రాదు. ఎందుకంటే అండి, ఎకానమీ తీసుకున్నారంటే ప్రతి చాప్టర్కి కూడా లింకేజ్ ఉంటుంది. ఈరోజు ఒక చాప్టర్ చదివి ఎకానమీ, మళ్ళీ వేరే సబ్జెక్ట్ చదివి ఎకానమీ ఇంకొక చాప్టర్ చదివితే ఈ లింకేజ్ పోతుందన్నమాట. పూర్ లింకేజ్ ఉంటుంది, పూర్ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటేటివ్ లింకేజ్ అనేది మీరు క్వాలిటేటివ్ కనెక్షన్ పోతుంది. అందుకని నా బెటర్ సజెషన్ ఏంటంటే, ఒక సబ్జెక్ట్ పట్టుకొని దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఒక 15 రోజులో 20 రోజులో లేదా ఒక నెలలో నెక్స్ట్ దానికి వెళ్ళండి. 4 ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేయండి. దాంతోపాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆల్రెడీ మీరు కొన్ని సబ్జెక్టులు చదువున్నారు, చదవంది ఏదో దాన్ని ముందు చదవండి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మీకు సెమీ అటు ఇటుగా ఉన్నది ఇంకోసారి చదవండి. దాని తర్వాత వచ్చిన దాని వైపు, అంటే రాని దాని నుంచి వచ్చిన దాని వైపు వెళ్తూ ఉండండి ఈ 4 సబ్జెక్టుల్లో. అప్పుడు మీరు ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 యొక్క ఆర్డర్ ఏంటి అంటే, మీరు ఏదైతే చదవలేదో ఇంతవరకు దాన్ని ఫస్ట్ చదవండి. మీకు బాగా వచ్చింది మళ్ళీ చదవటం వల్ల ఉపయోగం లేదు. మీకు బాగా వచ్చింది ఎలాగో తక్కువ టైంలో చదవగలుగుతారు కాబట్టి లాస్ట్లో పెట్టుకోండి. ఇలా ఈ 4 సబ్జెక్ట్ని మాత్రం సబ్జెక్ట్ ఆర్డరు మీ ప్రిపరేషన్ దాని మీద బట్టి బేస్ అయి ఉంది. ఒకటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఇంకొక సబ్జెక్ట్ సైమల్టేనియస్గా చదవద్దు, దాన్ని కంప్లీట్ చేసి ఇంకో దానికి వెళ్ళండి.
సో ఇది సబ్జెక్ట్ ఆర్డర్ గురించి అండి. అయితే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకున్నాను నేను. ఆ పాయింట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్లో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసి చదువుకునే సబ్జెక్టులు 3 ఉన్నాయండి. ఏపీ హిస్టరీ ఎలాగూ కూడా స్టాండర్డే, ఎవరు చదివినా అదే. సో కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకొని చదివేది ఎక్కువగా ఎకానమీ. మీరు ప్రిలిమినరీలో లాగా ఊహించొద్దండి. ప్రిలిమినరీలో అన్ని డ్రై సబ్జెక్టులు కాబట్టి కరెంట్ అఫైర్స్ లింకేజ్ అనేది తక్కువగా ఉండుండొచ్చు. కానీ ఎకానమీ మాత్రం డైనమిక్ సబ్జెక్ట్ అండి. ఎకానమీలో మీరేం చదవాలి చదివేటప్పుడు అంటే సబ్జెక్ట్ మీరు ఏదైతే ఇచ్చారో స్టాండర్డ్ సబ్జెక్టు దాన్ని చదవాలి. మొత్తం సిలబస్లో ఉన్న సబ్జెక్ట్ని, స్టాండర్డ్ సబ్జెక్ట్ని ప్లస్ కరెంట్ అఫైర్స్ని దానికి జోడించుకొని చదువుకోవాలి. అప్పుడు మీరు 100% ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు. అంతేకాని స్టాండర్డ్ని వదిలేసినా కరెంట్ని వదిలేసినా మీకు మార్క్స్ లూజ్ అవుతాయి. స్టాండర్డ్ పూర్తిగా చదవండి, దానికి కరెంట్ లింకేజ్ చేసుకోండి. ఇది ఎస్విఆర్ అకాడమీలో మీకు పర్ఫెక్ట్ వేలో రన్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, ఈ 3 కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, ఎన్వైరన్మెంట్, బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా ఒకే దాంట్లో అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటు, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఎనర్జీ ఇవన్నీ కూడా ఒకటే సబ్జెక్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి. ఈ 2 కూడా అండి, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా మోస్ట్ డైనమిక్ ఇన్ నేచర్. ఈ 2 సబ్జెక్టులు కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ నుంచే ఇది దాదాపుగా 60 to 70% యాడ్ అయ్యి వస్తాయండి. అసలు దాంట్లో తిరిగేలేదు ఇంకా. సో మనం చేయాల్సినది ఏంటి? ఏ సబ్జెక్టుకైనా కానీ, పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ కానీ లేదా పాలిటీ కానీ ఈ 3 కరెంట్ అఫైర్స్ని లింకేజ్ చేసుకొని కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకోవాలి. అవి నేను సపరేట్గా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను ఎగ్జామ్ వరకు కూడా. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుంటే స్టాండర్డ్ అడిగారు ఎక్కువ, దానికి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా జోడించి అడుగుతారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం క్వశ్చన్స్ చూస్తే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో నేను ఇప్పటి నుంచి ఏం ప్రొవైడ్ చేస్తానంటే ఎకానమీ స్టేట్మెంట్ వైజ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాను, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాను. అది మీరు ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. అది ట్రూ అయితే ఎందుకు ట్రూ, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్సో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కరెంట్ ఎకానమీ ఆల్రెడీ ఒక మాడ్యూల్ ప్రొడ్యూస్ చేశాను. ఇట్లానే కంటిన్యూ అవుతాయి ఇప్పటి నుంచి. సో అలానే పాలిటీ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వటం వల్ల ఆ స్టేట్మెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనకి పోయినసారి అదే అండి, గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఆ స్టేట్మెంట్ని పూర్తిగా అర్థం చేసుకోగలగాలి. నా ఫ్యాక్ట్స్ మెమరీ పవర్ మీద పెట్టుకునే రోజులు పోయినాయండి. ఇప్పుడు గుర్తుండాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే సో ఈ కాన్సెప్ట్ని మీరు పర్ఫెక్ట్గా స్టాండర్డ్ సిలబస్లో కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా చదివి కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా ఎలా అడుగుతున్నారంటే అండి, సపోజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తీసుకున్నారనుకోండి, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది సపోజ్ సబ్జెక్టివ్, అవునండి, స్టాండర్డ్ సిలబస్. దీని కరెంట్ ఏంటంటే, కరెంట్లో ఎట్లా అడుగుతున్నారంటే జిఎస్టీ లాస్ట్ 1 year నుంచి లేదా లాస్ట్ 6 months నుంచి 1 lakh crores దాటుతుంది అంటున్నారు. ఇది కరెక్టా కాదా అని అడుగుతారు, స్టేట్మెంట్లో ఇస్తారు. లాస్ట్ 6 months నుంచి 1 lakh crores అబోవ్ కలెక్ట్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి అని అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు అంటే, స్టాండర్డ్ సబ్జెక్ట్ ఉండాలి, కరెంట్ రిలేటెడ్ ఉండాలి, ఆ కరెంట్ కూడా కంటిన్యూటీ ఉండాలి. ఎస్సిసి ఇదండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎస్సిసి స్టాండర్డ్ సబ్జెక్టు, కరెంట్ అఫైర్సు, కరెంట్ కంటిన్యూటీ. ఈ ఎస్సిసి ఫార్ములాని కనుక మీరు ఫాలో అయితే ఎక్కువ మార్క్స్ని సంపాదించవచ్చు. వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇలానే వస్తున్నాయి. ఇవి కూడా ఎలా ఉంటాయండి, మీరు ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ని గ్రూప్ 2 గ్రూప్ 1లో చేశారు కదా, తెలియని పదాలు వచ్చినాయి అనుకోండి, అది వైడ్ రేంజ్లో మీరు ఇంకా చాలా టాపిక్స్ చదవాలని అర్థం. తెలిసినయే పెట్టలేకపోయారనుకోండి, డెప్త్ చదవలేదని అర్థం. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. మీకు తెలియని పదాలు వచ్చినాయి, తెలియని కాన్సెప్ట్ వచ్చింది అంటే మీరు ఎక్కువ కాన్సెప్ట్ చదవలేదని అర్థం. తెలిసింది కాన్సెప్ట్ చూస్తున్నారు, మీకు చదివినట్టు గుర్తుంది, కానీ దాన్ని ఆన్సర్ చేయలేకపోయారు అంటే డెప్త్ లేదని అర్థం. వైడ్ అండ్ డెప్త్ని కూడా ఫాలో అవ్వాలండి.
అది యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో మనకు అడుగుతారు. సో దాని తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీస్ అండి. ఎంసీక్యూ ప్రాక్టీస్ విషయానికి వస్తే వెంటనే ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయకూడదండి. ముందు స్టాండర్డ్ సబ్జెక్ట్ని చదువుకోవాలి, కరెంట్ సబ్జెక్ట్ని యాడ్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత రెండింటిని ఒకసారి రివిజన్ చేసుకోవాలి. దాని తర్వాత మేము ఎస్విఆర్ అకాడమీలో ఎంసీక్యూ ప్రాక్టీసు స్టేట్మెంట్ వైజ్ ఇస్తాము. సింగిల్ నార్మల్ క్వశ్చనే ఉండదండి ఈసారి, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ ఇస్తాము. దాన్ని రాసి చూసుకొని రాకపోతే మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకోవాలి. ఈ స్టేట్మెంట్ వైజ్ ఇచ్చిన క్వశ్చన్లో ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు ప్రతి స్టేట్మెంట్ని కూడా ఫాలో అవ్వాలి. ఒక క్వశ్చన్ని మీరు ఫాలో అయ్యారంటే 5 కాన్సెప్ట్లు కవర్ అవుతున్నట్టు. ఫ్యూచర్లో ఇచ్చాను నేను ఎంసీక్యూ, అలానే గ్రూప్ 2లో కూడా ఇచ్చాను, గ్రూప్ 1లో కూడా ఇచ్చాను మొన్న. ఈసారి కూడా అలానే ప్రాక్టీస్ చేయిస్తాం. కానీ ముందు సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాం, తర్వాత కరెంట్ని యాడ్ చేసుకుంటాం, దాని తర్వాత ఎంసీక్యూ రాస్తాం, దాంట్లో రాని ఉంటే రివిజన్ చేస్తాం. మళ్ళీ అట్లా ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంతసార్లు మంచిది. అంతేగాని ముందే ఎంసీక్యూ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే అది కంప్లీట్గా తప్పు అవుతుందండి. ఇప్పుడు టెస్ట్ అని దాని పేరేమి ఉంది కదా. టెస్ట్ అంటే ఏంటి? మీకు వచ్చిన దాన్ని ఎలా రాయగలుగుతున్నారు అనేది టెస్ట్. అసలు ఏమీ రాకుండానే టెస్ట్ రాస్తే దానికి ఉపయోగం ఉందా టెస్ట్ అనే దానికి? అందుకని ఎంసీక్యూ ప్రాక్టీస్ కూడా మీరు ముందు చేయకూడదు. ముందు రివిజన్, కనీసం ఒక రివిజన్ అయిన తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీస్ని చేయండి. సో తర్వాత సివిల్ సర్వీస్ రేంజ్లో వైడ్ అండ్ డెప్త్ రేంజ్లో చదవాల్సిన అవసరం ఉంది. తర్వాత మీ ప్రిపరేషన్ని కాన్స్టెంట్గా ప్రిపేర్ అవ్వాలండి. ఒకరోజు 5 గంటలు చదివి, ఇంకొక రోజు 2 గంటలు చదివి, ఒకరోజు అసలు మొత్తం చదవకోకుండా ఉండి, 4 రోజులు చదవకుండా ఉండి 5వ రోజు బుక్ తీస్తే మళ్ళీ కంటిన్యూటీ మిస్ అవుతుంది. కంటిన్యూటీ అనేది పూర్తిగా పోద్ది. మళ్ళీ ఫస్ట్ చాప్టర్ తీసి అది చదివి మళ్ళీ సెకండ్ చాప్టర్కి వస్తారు. మళ్ళీ 3 రోజుల మధ్యలో మానేస్తారు, మళ్ళీ ఫస్ట్ చాప్టర్కి వస్తారు కన్ఫ్యూజన్గా ఉందని. ఇది మీ ప్రిపరేషన్లో ప్రాబ్లమ్స్. వీటన్నిటిని కూడా సరి చేసుకోవాలండి. సో మనం ఆల్రెడీ చెప్పాం, ఎకానమీ అనేది స్టాండర్డ్గా పర్ఫెక్ట్గా కరెంట్తో లింక్ అయి ఉంటుంది. అండ్ దీంట్లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇది మొత్తం 75 మార్క్స్ అయితే ఇండియన్ ఎకానమీ నుంచి 50 మార్క్స్, ఏపీ ఎకానమీ నుంచి 25 మార్క్స్ వస్తాయి. ఏపీ ఎకానమీలో మేజర్ పార్టు ఇప్పుడు బడ్జెట్, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే బడ్జెట్ సర్వే ఉందో వాటిలోంచి నేను ఇస్తానండి. ఏపీ సర్వే అండ్ ఏపీ బడ్జెట్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని నేను ప్రొవైడ్ చేస్తాను వన్స్ బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది సూన్గా. తర్వాత ఇండియాలో కూడా ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ ఇండియన్ బడ్జెట్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇవి 2 ఉన్నాయి పెండింగ్ ఎకానమీలో, ఇవి రెండింటిని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి ఒక్కటి కూడా నేను కరెంట్లో చెప్పేశానండి. కానీ మీకు మళ్ళీ సపరేట్గా కనిపించాలి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని, ఇప్పుడు ఎకానమీని సిలబస్ వైజ్ అరేంజ్ చేశాను నేను, కంప్లీట్గా క్లియర్ కట్గా ఉంది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా సిలబస్ వైజ్ నేను అరేంజ్ చేసి మీకు ఏవైతే స్టాండర్డ్లో ఇవ్వాలో వాటిని కూడా ఫుల్ఫిల్ చేస్తాను ఈ మంత్ ఎండ్ కల్లా కూడా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏపీ హిస్టరీ కంప్లీట్గా ఉంది, మీరు చూసుకోవటమే లేటు. ఎకానమీ, ఏపీ హిస్టరీ కంప్లీట్గా ఉంది. అండ్ ఇండియన్ పాలిటీ కూడా ఆల్రెడీ ఉంది. నేను కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను ఎగ్జామ్ వరకు. నేను లెక్కలేదు దానికి, వచ్చాయి చూస్తూ ఉండండి. స్టాండర్డ్ సబ్జెక్ట్ చదువుతూ దీన్ని చూస్తూ ఉంటామే మీ పని. సో అయితే ఇండియన్ పాలిటీ కుదిరితే మ్యాక్సిమం న్యూ లెసన్స్ వస్తాయి. ఇండియన్ పాలిటీ ప్రజెంట్ ఉన్న వాటితో పాటు లెవెల్ 1తో పాటుగా లెవెల్ 2 కూడా వస్తాయి. మాకు కొంచెం సమయం పడుతుంది దీనికి. అండ్ ఎగ్జామ్ అయిపోయేలోపు మాత్రం, ఎగ్జామ్ ముందు మాత్రం మీకు స్టాండర్డ్గా పాలిటీ కూడా లెవెల్ 2 ప్రొవైడ్ చేస్తాను. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కంప్లీట్ చేస్తాను నేను ఒక్కడనే కాబట్టి. సో ఇప్పటి వరకు మొత్తం కరెంటు అండ్ స్టాండర్డ్లో అంతా ఉంది సిలబస్. కానీ మీకు ఎక్కడెక్కడ ఏదేది అడ్జస్ట్ చేయాలో నేను క్లియర్గా సిలబస్ని బేస్ చేసుకొని అడ్జస్ట్ చేసి ఏవైతే లేవో వాటిని కూడా సరి చేయడానికి నాకు టైం పడుతుంది ఈ మంత్ లాస్ట్ వరకు కూడా. సో మీరు ఎకానమీని ఫస్ట్ చదవండి అండ్ ఏపీ హిస్టరీని చదవండి. ఈ 2 అయిపోయే లోపల నేను సైన్స్ అండ్ టెక్నాలజీని అరేంజ్ చేస్తాను. ఈ 3 అయిపోయే లోపల లాస్ట్లో పాలిటీ మాడ్యూల్స్ అన్నీ అప్లోడ్ అవుతాయి. కానీ వీటితో పాటు సైమల్టేనియస్గా స్టాండర్డ్తో పాటు మీరు ఏం చేయాలి, కరెంట్ ఎకానమీ ఉన్నాయి, ప్రజెంట్ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి చూడండి. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి. ఇవి 2 ప్రజెంట్ రన్నింగ్ అవుతున్నాయి. ఫ్యూచర్లో కరెంట్ పాలిటీ కూడా రన్నింగ్ అవుతుంది. ఇలా నా ఉద్దేశం ఏంటంటే కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ పాలిటీ ఒక్కొక్క 100 మాడ్యూల్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. సో అంటే ఎన్నైతే అన్నీ అవుతాయి. కానీ నా ఉద్దేశం మాత్రం టార్గెట్ ఎగ్జామ్ అయిపోయే లోపల కరెంట్ ఎకానమీ 100 మాడ్యూలు, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మాడ్యూలు, కరెంట్ పాలిటీ 100 మాడ్యూలు ఎగ్జామ్ అయిపోయే లోపల నేను అప్లోడ్ చేస్తూ పోతూ ఉంటాను. ఎగ్జామ్ అయిపోయే వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎగ్జామ్ మీరు రాయబోయేంత వరకు. అందుకని కరెంట్ అనేది డైలీ ప్రిపేర్ అవుతూనే ఉండాలి. నేను పెట్టినప్పుడల్లా ప్రిపేర్ అవుతూనే ఉండండి. అందరూ
టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్కి సంబంధించిన గ్రూప్ కూడా ఉంది కదా, దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మీకు కావాల్సిన గైడెన్స్ని ప్రతిసారి కూడా నేను మానిటర్ చేస్తూ ఉంటాను. ఎస్వీఆర్ అకాడమీ నుంచి చాలామంది క్వాలిఫై అయ్యారు కాబట్టి. సో ఎనీవే అండి, ఎవరైతే ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కొత్తగా ఎస్వీఆర్ అకాడమీలో ఇప్పటివరకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా పర్చేస్ చేయాలో ఒకసారి చూపిస్తాను. సో దీంతోపాటు వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్ అండ్ ఎంసీక్యూ కూడా ప్రాక్టీస్ కూడా మీకు వస్తుంది. సో టెస్ట్ సిరీస్ కూడా మీకు వస్తుంది. సో ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు www.svracademy.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అకాడమీ ఎస్వీఆర్ అకాడమీలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోర్సుని నేను పర్చేస్ చేసి చూపిస్తాను. మిగతా కోర్సులన్నీ కూడా మీరు కావాల్సిన కోర్సుని అలానే పర్చేస్ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in URL ప్లేస్లో అయినా దీన్ని టైప్ చేయొచ్చు. ఇలా టైప్ చేస్తే మనకి svracademy.in అని ఓపెన్ అవుతుంది. svracademy.in దీన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం 2 బటన్స్ వస్తాం, లాగిన్ అండ్ రిజిస్టర్ అని. ముందు రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి మనం రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పేరుని ఇక్కడ టైప్ చేయండి. మీ పేరుని టైప్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయండి. ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. మీ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ కోర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. అండ్ ఇక్కడ క్యాప్చా ఉంది, దాన్ని ఎంటర్ చేయండి 5033. దాన్ని సబ్మిట్ చేయండి. మీకు వ్యాలిడ్ క్యాప్చా వచ్చింది, ఓకే బటన్ని ప్రెస్ చేయండి. మీకు ఏ కోర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్సుకు సంబంధించినటువంటి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ యాప్ యూజ్ చేసి కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్స్ కానీ, ఇలా ఏ విధంగా అయినా కానీ మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ కోర్స్ ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూసి .inలో మీరు రిజిస్టర్ అయ్యారు. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ బటన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, అవునా? ఈ లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సింపుల్గా మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. మీ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. మీరు ఏ కోర్స్ కొన్నారో ఆ కోర్స్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసిన తర్వాత కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది. లేదా మీరు లాగిన్ బటన్ క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసినా ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పోస్టర్ మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మనకి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎకానమీకి సంబంధించిన ఇండియన్ ఎకానమీ, ఎకానమీకి సంబంధించిన ఏపీ ఎకానమీ, ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లోనే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ సపరేట్గా ఉంటుంది. ఇండియన్ పాలిటీ, కరెంట్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ, ఇలా మొత్తానికి మనకి 4 సబ్జెక్టులు కవర్ అయినాయి. ఎకానమీకి సంబంధించిన 3, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ కలిపే కాబట్టి 4-5 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ పాలిటీ, కరెంట్ పాలిటీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సపోజ్ నేను ఎకానమీని ఓపెన్ చేస్తాను, చూడండి. ఎకానమీని ఓపెన్ చేస్తే ఇట్లా ఎకానమీ సిలబస్ ఏ విధంగా చదవాలి మీరు అనే దాంతో పాటుగా సో ప్రతిదాన్ని కూడా సిలబస్ వైజ్గా నేను ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ 86 వీడియోస్ ఉన్నాయి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. సో ఒక్కొక్క వీడియోని మీరు చూడాలంటే సపోజ్ ఫస్ట్ వీడియోని నేను సెకండ్ వీడియోని ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకి నేషనల్ ఇన్కమ్ అనేది. సో మీరు ఇట్లా టైప్ చేసి చూస్తే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ టాపిక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు వెనక్కి వెళ్ళొచ్చు, ఇట్లా వెనక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ వెనక్కి వెళ్ళాం. సపోజ్ ఏపీ ఎకానమీ చూడండి, ఈ ఒక 19 వీడియోస్ ఉన్నాయి. అండ్ కరెంట్ ఎకానమీ చూడండి, ఈ ఒక 27 వీడియోస్ ఉన్నాయి కరెంట్ ఎకానమీ. సో దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటు ఇట్లా మీకు కంటిన్యూ కనిపిస్తూ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ దాంతోపాటు ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ కూడా మీకు ఇట్లా వీడియోలు కనిపిస్తాయి. దాంతోపాటు కరెంట్ పాలిటీ కూడా ఇట్లా మీకు కనిపిస్తాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చూడండి, హిస్టరీ మొత్తం ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మీరు ఏ సబ్జెక్ట్లో ఎలా ఉండింది, ఏంటి, సిలబస్ ప్రకారం అరేంజ్ చేశారా లేదా, ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఏ వీడియోని క్లిక్ చేసినా కానీ మీకు ఇట్లా వీడియో అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట ర్యాండమ్గా. సో ఆ వీడియోని మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇలా మీరు
పర్చేజ్ చేసిన తర్వాత మీరు చూసుకోవాల్సిన స్టేటస్ ఇది. సో వీడియోస్ మీరు ఇలా చూసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా మీకు వన్స్ మేము అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ వస్తాయి. మీరు ఎవ్రీడే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి టెలిగ్రామ్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ స్టడీ మెటీరియల్స్ ఈ స్టడీ మెటీరియల్ కాలంలో ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు డాష్ బోర్డ్ క్లిక్ చేసి వేరే కోర్స్ ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసిన కోర్స్ మీద మీకు బై ఆప్షన్ చూపించదు. ఆల్రెడీ ఏదైతే మీరు పర్చేజ్ చేయలేదో ఆ కోర్స్ మీద బై ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఏది కావాలంటే ఆ కోర్స్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో డాష్ బోర్డ్ నుంచి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.